హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని ములుగు జిల్లా బోలోనిపల్లి నుంచి ఇద్దరిని తన పుట్టింటికి తీసుకొచ్చి భార్య దాడి చేసింది. దాడిలో రాజు భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో తన భర్తతో పాటు మహిళను వివస్త్రం చేసి జుట్టు కత్తిరించి ప్రైవేట్ పార్ట్స్ పై దాడికి తెగబడ్డారు. ఇంత జరిగినా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తాటికాయల గ్రామంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా న్యాయ సేవాధికార సంస్థ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందించే గ్రౌండ్ రిపోర్ట్లు చూద్దాం. హన్మకొండ జిల్లాలో అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ప్రస్తుతం మనం ఏ ఇంటి దగ్గర అయితే ఉన్నామో ఇక్కడే ఒక మహిళను వివస్త్రం చేసి దారుణంగా కొట్టిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ దాడి చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఈ చిక్కుడు రాజు అదేవిధంగా చిక్కుడు రమ అనే ఇద్దరిని ఈ ఇంటి దగ్గరే గుండు కొట్టించి వాళ్ళను తీవ్రంగా కొట్టిన సందర్భం కనిపించింది. జనాంగాల పైన కూడా కొట్టినట్లుగా ఇక్కడ కొన్ని వీడియోలు అయితే సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఆ వీడియోలను కూడా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళే తీసిన సందర్భం. చిక్కుడు రాజు అతని భార్య గంగ ఇద్దరికి సంబంధించి ఈ ఇద్దరు భార్యాభర్తలు అయితే చిక్కుడు రాజుకు రమతో అక్రమ సంబంధం ఏర్పడింది. వీళ్ళకి సంబంధించి అంటే చిక్కుడు రాజు నల్లబెల్లి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి ప్రస్తుతం మనం ఏదైతే ఇంటి దగ్గర ఉన్నామో ఈ ఇంటికి సంబంధించినటువంటి ఆడబిడ్డని ఇచ్చి పెళ్లి చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. అంటే చిక్కుడు రాజు గంగ ఇద్దరు భార్యాభర్తలు. అయితే వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే పూర్తిగా చిక్కుడు రాజుకు రమతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే పలుమార్లు హెచ్చరించారు ఇంటికి సంబంధించిన వాళ్ళు. పలుసార్లు పంచాయతీ కూడా జరిగింది, పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కిన సందర్భం కనిపించింది. అయినా రాజు మారకపోవడంతో ఈ ఇంటికి ఏదైతే నల్లబెల్లి ప్రాంతం నుంచి ఇక్కడికి వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి దారుణంగా కొట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఎందుకంటే చిక్కుడు రాజు అదేవిధంగా రమ ఇద్దరు కూడా ఇప్పుడు కనిపించడం లేదు, వాళ్ళ ఆచూకీ దొరకడం లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళ ఆచూకీ కోసం అయితే పోలీసులు గాలిస్తున్న సందర్భము. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదు. ఫిర్యాదు కూడా చేయని సందర్భంలో ఈ ఇద్దరు ఆచూకీ దొరికితే ఆ ఫిర్యాదు తీసుకునే పరిస్థితుల్లో అయితే ప్రస్తుతానికి పోలీసులు ఉన్నారు. ఎవరు ఫిర్యాదు చేయకుంటే సుమోటోగా ఈ కేసును తీసుకొని ఆచూకీ దొరకని ఇద్దరికి సంబంధించి ఇటు చిక్కుడు రాజు రమకు సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఈ కేసును విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇలాంటి అంశం 5 రోజుల క్రితం ఈ అంశం జరిగినా కూడా కనీసం వెలుగులోకి రాని సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ ఇల్లు కూడా గ్రామానికి చివరి ఇల్లుగా కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన బయటికి పొక్కలేదన్నటువంటి విషయానికి సంబంధించి ఇప్పుడిప్పుడే గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఈ అవగాహనకు వస్తూ ఉన్న సందర్భం. గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా 5 రోజులు దాటుతున్నా ఈ విషయం తెలియలేదంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ గ్రామం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామానికి వచ్చినటువంటి న్యాయ సాధికారకు సంబంధించినటువంటి సేవా సమితి అదేవిధంగా సఖీ ప్రతినిధులు ఇతర విమెన్ వెల్ఫేర్కి సంబంధించిన అధికారులు ఈ గ్రామానికి వచ్చి మహిళల పట్ల ఇట్లాంటి అన్యాయం జరిగితే ఎలా చర్యలు తీసుకోవాలి, ఎలా సమాచారం ఇవ్వాలన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా 181 టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి న్యాయ సేవ కావచ్చు, న్యాయపరమైనటువంటి వెల్ఫేర్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కు ఎమర్జెన్సీ సమయాల్లో టోల్ ఫ్రీ ద్వారా సమాచారం అందిస్తే ఆ మహిళకు న్యాయం జరుగుతుందన్నటువంటి అంశాన్ని ఇక్కడున్న ప్రజలకు అవగాహన కల్పించి కూడా వెళ్ళిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ ఇంటి దగ్గరే చిక్కుడు రాజు రమ ఇద్దరిని కూడా దారుణంగా కొట్టడం జరిగింది. వాళ్ళను అరగుండు గీసి వాళ్ళను చిత్రహింసలు పెట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రస్తుతానికైతే విచారణ జరుపుతున్నారు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారన్నటువంటి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాల్లో పోలీసులు అయితే ప్రస్తుతం నిమగ్నమయ్యారు. ఈ నెల 22, 23 తేదీలో జరిగిన ఘటనపై ఇంతవరకు తమకు ఫిర్యాదు అందలేదని కాజీపేట ఏసీపీ చెప్పారు. తాటికాయల గ్రామ ఘటనపై వివరణ కోరేందుకు వెళ్లిన టీ న్యూస్ ప్రతినిధితో ఆయన విషయం చెప్పారు. మొన్నటికి మొన్న తమ టీం ఏదో పని మీద ఇదే గ్రామానికి వెళ్తే కూడా గ్రామస్తులు ఎవరు ఈ విషయం చెప్పేందుకు ముందుకు రాలేదంటున్న కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డితో మా వరంగల్ టీ న్యూస్ ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్.
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఒక అమానవీయమైన సంఘటన జరిగింది. ఆ ఇల్లు కూడా మనం చూసినట్టయితే గ్రామానికి చిట్ట చివర ఉన్నటువంటి ఇల్లు కావడంతో గ్రామస్తులకు కూడా ఆ సంఘటన తెలియలేదు. కనీసం ఫిర్యాదు చేయడానికి ఇప్పటి వరకు ఎవరు కూడా ముందుకు రాని సందర్భం. అంటే ఇప్పటికైతే ఆ రాజు ఎవరైతే ఉన్నారో రాజు రమ ఇద్దరు కూడా అప్స్కాన్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సార్, వాళ్ళ ఆచూకీ తెలిసిందా ఏమైనా? ఇట్లాంటి అమానవీయ ఘటనలు 2025లో జరగడం పట్ల మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ సంఘటన మీరు అన్నట్టుగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఇప్పటివరకు కూడా మా దృష్టికి రాలేదు. ఈవెన్ తాటికాయల గ్రామానికి నిన్న కూడా స్థానిక పోలీస్ సిబ్బంది ఒక కేసు విషయంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందంటే అక్కడికి ఎస్ఐ అండ్ హిస్ టీం వెళ్ళారు. ఈవెన్ ఆ పని చేసుకున్నారు తప్ప ఈ యొక్క విషయం ఎక్కడ పొక్కలేదు. అసలు ఏంటా అని చెప్పి తెలుసుకుంటుందంటే 22nd, 23rd ఆదివారం సోమవారం ప్రాంతంలో ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇవాళ తెలిసిన తర్వాత మేము స్పందించి అసలు ఇది ఇక్కడేనా కాదా అసలు ఎక్కడ అని చెప్పి వెరిఫై చేసుకోవడం కోసం మాకు ఒక 1.5-2 గంటలు పట్టింది. తర్వాత తెలుసుకొని వెంటనే మేము ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తక్షణమే స్పందించేసి దీనికి సంబంధించిన బాధ్యులైతే ఎవరైతే ఇన్వాల్వ్ అయిన వాళ్ళని వెంటనే మేము రౌండప్ చేసేసి మేము క్వశ్చనింగ్ చేస్తున్నాము మా కస్టడీలో పెట్టేసుకొని. బాధ్యులు ఎవరైనా మంచిదే, ఎట్టి పరిస్థితుల్లో వదలము. సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇందులో ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లో దీంట్లో ఈ యొక్క కేసులో ఫిక్సప్ చేసేసి థరో ఇన్వెస్టిగేట్ చేస్తాము. దారుణంగా కొట్టడం జరిగింది, అట్లా గుండు గీయడం అనేటువంటి సంబంధించి కావచ్చు, ఇట్లా ఆమెను దారుణమైనటువంటి దాడి జరిగింది. ఎట్లాంటి కేసులు, ఎలాంటి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి ఇందులో అండి? ఇప్పుడు ఈవెన్ నాట్ ఓన్లీ మనుషులు, ఏవైనా జీవహింసే నేరం అని చెప్పుకుంటాము. అలాంటిది ఇప్పుడు ఒక సాటి మనిషిని నువ్వు తప్పు చేసినావని చెప్పేసి అంతకంటే పెద్ద తప్పు చేసే అధికారం కానీ హక్కు కానీ ఎవరికి ఇవ్వలే. అలాంటిది ఈ రకంగా చేయడం అనేది ఇదొక దారుణం. దీనికి సంబంధించిన అప్రోప్రియేట్ సెక్షన్స్ ఆఫ్ లాస్ ఇన్వోక్ చేస్తూ మేము కేసు రిజిస్టర్ చేస్తామండి. పోలీస్ స్టేషన్ వరకు వచ్చి కేసులు ఇచ్చే సందర్భము, కేసులు నమోదవుతున్న సందర్భం, ఇట్లాంటి ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ఒక కేసు పెట్టడానికి మనుషులు రాకపోవడం, అంటే ఇలాంటి అమానవీయ ఘటన జరిగినప్పుడు ఎట్లా ముందుకు రావాల్సి ఉంటుంది? ప్రధానంగా ఇట్లాంటి సమాచారం తెలుసుకోవడంలో భాగంగా మీరు ఎట్లాంటి పాత్ర పోషించారు? విచారణ ఎట్లా కొనసాగుతుంది సార్? రోజుకు మీరు గమనిస్తే చూడండి, తెలంగాణ పోలీస్, ఈవెన్ వరంగల్ కమిషనరేట్లో ఉన్న పోలీసులు, మా వరంగల్ కమిషనర్ గారు, సిపి గారు ప్రతిరోజు రివ్యూ చేస్తుంటారు. ప్రతిరోజు 100 డయల్ కాల్స్ ఎప్పుడు వస్తున్నాయి, 100 డయల్ కాల్స్కి ఎంత రెస్పాన్స్ టైం ఉంటుంది, అంటే ఎన్ని నిమిషాలలో మేము సంఘటన దగ్గరికి ఆ కాలర్ దగ్గరికి రీచ్ అవుతున్నామని చెప్పేసి కూడా చూస్తున్నాం. ప్రతిరోజు యావరేజ్ టైం ఎంత పడుతుందని చూస్తున్నాం. అంటే ఎవ్రీడే మానిటరింగ్ ఉంది. అలాంటిది అంటే 100 అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్. 100 కొడితే ఇక్కడ నాకు జరుగుతుంది నష్టం కాదు, ఎవరు నచ్చినా ఫలాన్ దగ్గర గొడవ అవుతుంది సార్, ఫలాన్ దగ్గర ఏదో ఇనుపు వస్తుంది సార్, ఫలాన్ దగ్గర అని చెప్తే ప్రతి దాన్ని కూడా మేము ఏ కాల్ని కూడా ఇగ్నోర్ చేయట్లేదు. ప్రతి కాల్ని మేము అటెండ్ అయ్యి వెరిఫై చేసుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మీరు అన్నట్టుగా ఆ విలేజ్కి దూరంగా విసిరేసినట్టుగా సపరేట్గా ఉన్న 5-6 ఇళ్లలో జరుగుతుంది. రోజు జరుగుతున్న గొడవే కదా అన్నట్టుగా విలేజెస్ అంతా తీసి పడేశారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ లేకపోయేసరికి ఏదో జరిగిందిలే అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు. ఈవెన్ అది కూడా చెప్పడం అనేది వారి ధర్మం, కనీస ప్రతి పౌరుడి బాధ్యత. ఈ విషయంలో నేను ప్రతి ఒక్క సిటిజన్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీ దృష్టికి మీ చెవిలో ఏదైనా పడ్డా, మీ కంటికి కనిపించినా, ఏదైనా అనిపించినా, మీకు ఏం తెలిసినా మీరు జస్ట్ అది ఫలాన్ దగ్గర ఇది అవుతుంది సార్, ఫలాన్ దగ్గర, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వెపన్ అండి. ఇది మొత్తగా ఇప్పటికే గ్రామాలకు సంబంధించి యాంటిసిపేట్ చేస్తాం, ముందే కేసులకు సంబంధించినటువంటి తీవ్రతను అంచనా వేసి ముందుకు వెళ్తున్నాం అన్నటువంటి అంశాన్ని చెప్తూనే గ్రామాలకు సంబంధించిన పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టపరుస్తామని చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కఠినమైన చట్టాలు, కఠినమైనటువంటి సెక్షన్సే అమలవుతాయి, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయితే అమలవుతాయి అన్నటువంటి అంశాన్ని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ నుంచి, హన్మకొండ జిల్లా.